హిడ్మా ఆ పేరు పాలకుల గుండెల్లో తూట, ఆ పేరు ప్రజా చైతన్యాల బాట, ఆ పేరు అడవి తల్లి ముద్దు బిడ్డ. ప్రజల కోసం, న్యాయం కోసం, అన్యాయంపై పోరాటం చేయడానికి అడవి బాట పట్టి వీరమరణం పొందిన విప్లవ తార కామ్రేడ్ హిడ్మా అన్నకు ఎర్ర విప్లవ జోహార్లు. ఓ యోధుడా, నువ్వు కన్న స్వప్నం దోపిడీ లేని స్వేచ్ఛా దేశం. నీ రుద్రపు బొట్టు పీడిత జనానికి నూతన ఉదయం. ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం. ఆదివాసీల స్వేచ్ఛా పోరాటానికి నువ్వు నిత్యం రణబేరి నినాదం. హిడ్మా చనిపోయాడు సరే, కానీ ఈ దేశంలో నిజంగా చనిపోయింది ఎవరో తెలుసా? ప్రభుత్వాల మీద ప్రజలు ఉంచిన నమ్మకం, దాన్ని చంపేశారు. ఒక మనిషిని అడవిలోకి నెట్టేసే పరిస్థితులు సృష్టించింది ఎవరు? అరే, ఒక యువకుడు తుపాకీ పట్టేంత వరకు ప్రభుత్వాలు ఏం చేస్తుంది? అడవిలో పుట్టిన సమస్యలు ఎందుకు అడవిలోనే మగ్గిపోతున్నాయి? దీన్ని పరిష్కార మార్గమే లేదా? ఇప్పుడు ప్రభుత్వానికి కనిపించేది మావోయిస్ట్ అనే లేబుల్ మాత్రమే. కానీ ఆ లేబుల్ వెనక గుండె లోతుల్లో ఉన్న బాధ, దోపిడీ, అన్యాయం, నిర్లక్ష్యం, అభివృద్ధి లేకపోవడం, అన్నింటికి మించి ఆదివాసీల ఆకలి అరుపులు. ఇవన్నీ ఎవరు చూడాలి? ఎవరు పరిష్కరించాలి? ప్రతి మావోయిస్ట్ ఎన్కౌంటర్ తర్వాత ప్రభుత్వం సంతోషంతో విజయం ప్రకటించుకుంటుంది. కానీ మీరు ఎన్కౌంటర్ చేయాల్సింది మావోయిస్టులను కాదు, వారి ఆశయాలను, ప్రజా సమస్యలను. నిజంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఆదివాసీ గ్రామాలు ఇంకా విద్య కోసం ఎందుకు కొన్ని కిలోమీటర్లు నడుస్తున్నాయి? ఆరోగ్య కేంద్రాలు ఎందుకు పేరు కోసం పనిచేస్తుంది? జల్ జంగిల్ జమీన్ హక్కుల కోసం ఇంకా కోర్టుల చుట్టూ ఆదివాసీలు ఎందుకు తిరుగుతున్నారు? దోపిడీల గురించి మాట్లాడితే మావోయిస్టులను ముద్ర వేస్తున్నారు. అన్యాయం ప్రశ్నిస్తే రౌడీ షీటర్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త హిడ్మా పుట్టకూడదని ఎలా చెప్పగలం? హిడ్మా జీవితం ముగిసింది, కానీ ప్రభుత్వ బాధ్యత ఎక్కడ మొదలవుతుంది? హింస ముగిసే మార్గం ఒక్కటే, భయంతో కాదు, న్యాయంతో పాలన చేయడం. ఈ దేశానికి నిజమైన ప్రశ్న ఇదే. ఎంతమంది హిడ్మాలు చంపితే దేశం మారుతుంది? నిజమైన పాలన అందిస్తే హిడ్మాలు ఎందుకు పుడతారు? తుపాకులతో అడవి బాట ఎందుకు పడతారు? ఏది ఏమైనా హిడ్మా పోరాటం ఓ చరిత్ర. బరువెక్కిన హృదయంతో కన్నీటి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ హిడ్మా. ఏం చెప్పగలం ఇంతకంటే నీ త్యాగానికి?